ఉన్నటువంటి బీసీ కుల బాంధవులందరికీ ఈ కార్యక్రమానికి కర్మకర్తగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ సోదరులకు అలాగే మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒక గొప్ప వ్యక్తి జన్మదినం సందర్భంగా ఇందిరా పార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్ష, బీసీల సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం జరగడం, అందులో ఏ ఆహ్వానం లేకపోయినప్పటికీ అందరూ రావడం, ఇది బీసీల్లో వచ్చినటువంటి చైతన్యానికి ఒక ప్రతిరూపం లెక్క కనిపిస్తా ఉంది. సోదరులారా, ఇప్పుడే చాలా మంది మిత్రులు కూడా మాట్లాడినారు. అయితే సత్యాగ్రహ దీక్ష, తర్వాత నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష, ఇవి బీసీలకు తమ రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి వాడుతున్నటువంటి ఒక కార్యక్రమం. ఏమైతుంది మరి? నిరాహార దీక్ష చేస్తే మనసు ఉంటే ఏడుతుంది. బాగా తిని యుద్ధానికి పోదాం పరి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, అవతలోడు తిని ఉండే మనం బలహీనంగా పోతే యుద్ధంలో దిగి ఓడిపోతాం. మంచిగా బలమైన సైనికుల లెక్క తయారై యుద్ధానికి పోతే ఈ యుద్ధంలో గెలుస్తాం. వాస్తవానికి నేను కూడా చాలాసార్లు అనుకునేది, ఏంది బీసీల దీక్షలేంది, ఇవి ఎందుకు రారు, ఈ పబ్లిక్ ఎందుకు మేల్కొన్నారు అనుకున్నా. కానీ ఈసారి వచ్చిన మార్పు, ఈసారి బీసీల్లో వచ్చినటువంటి చైతన్యం, ఈసారి బీసీల్లో వచ్చినటువంటి కదలిక ఏదైతే ఉందో అది నేను 100% నమ్ముతా ఉన్నా. మన గ్రామాలలో, మన నరేంద్ర అన్న కూడా అంటే గ్రామాలలో అగ్గి పుట్టిద్దాం, యుద్ధం చేద్దాం అంటున్నారు. ఎందుకో ఏమో తెలంగాణ రాష్ట్రానికే, ఈ ప్రాంతానికే ప్రతి 10 ఏళ్లకు ఉద్యమం పుట్టిస్తుంది. ఇది ఈ గడ్డ ప్రతి 10 ఏళ్లకు ఉద్యమం పుట్టిస్తా ఉంటుంది. ఈ తెలంగాణలో మిగిలిన ఉద్యమాలు అయితే ఇదొక్కటే, బీచ్ ఒక్కటే మిగిలినట్టుంది. అన్ని అయిపోయింది, దేశంలోనే అన్ని అయిపోయినాయి. కాబట్టి బీసీల ఉద్యమం మరొక గొప్ప ఉద్యమంగా మారబోతా ఉంది. నేను నమ్ముతా ఉన్నా, ఇక్కడ వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉండవచ్చు కాక, నాకు బీసీలే ముఖ్యమని మొన్ననే ప్రకటించిన పార్టీ కంటే ముందు ఇక్కడ ఉన్న నాయకులు కూడా పార్టీ తర్వాత ఫస్ట్ బీసీలు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది మీ అందరికీ సూచన చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ బీసీ ప్రజలు లేకుండా, వీళ్ళ ఓట్లు లేకుండా మనం ఇక్కడ వరకు రాలే. కాబట్టి ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మీ పదవులను తునప్రాయంగా ఈసీ అవతల కొట్టిరో, రాబోయేటువంటి బీసీ ఉద్యమంలో కూడా ఈ పదవులు కేవలం తునప్రాయంగా వదలడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇవాళ మనం ఊకున్న బీసీలు ఊకునే పరిస్థితిలో లేరు గ్రౌండ్ లో. ఎందుకంటే గ్రౌండ్ అంతా తయారైపోయింది, గ్రౌండ్ లో చైతన్యవంతం అయిపోయినారు. ఎక్కడ చూసినా బీసీ సమాజం పైన చర్చ జరుగుతా ఉంది. ఏం జరుగుతుంది అనేటువంటి అంశం మీద ఒక చర్చ జరుగుతా ఉంది. సో ఈ వేదిక నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు 42% రిజర్వేషన్ ప్లస్ బీసీల కులగణన చేపడతామనేటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ ఆ మాట